నమస్తే నేను రామకృష్ణ మీరు చూస్తుంది సిటీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట ప్రభుత్వ విప్ చింతనేని ప్రభాకర్ ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ఆర్ఐఓ ప్రభాకర్ రావు బీకేఎంయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా విద్యుత్ భవన్ వద్ద విద్యుత్ మీటర్ రీడర్ల ఆందోళన రక్షణ సైన్యం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం నూతన అధ్యాయం ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018న ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది 3 ఫేజ్ కరెంట్ 24 గంటలు నీటి సదుపాయం బ్లాక్ టాప్ రోడ్స్ చిల్డ్రన్ పార్క్ ట్రీ ప్లాంటేషన్ డ్రైనేజ్ ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు ఫోన్ 9440188786 వివరాల్లోకి వెళితే దేశానికి వెన్నెముక అయిన రైతు సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టారని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలం మేదినరావుపాలెం గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ చింతనేని మాట్లాడుతూ ఈ పథకం ద్వారా సన్న చిన్నకారు రైతులందరికీ ఉచితంగా 15,000 రూపాయలు అందించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రైతుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. తొలుత చింతనేని ప్రభాకర్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సక్కుకుమారి, ఎంపీపీ సుశీల, గారపాటి రంగారావు, సొసైటీ అధ్యక్షులు పసుమర్తి మధు, కొడాలి వాసు, టీడీపీ అధ్యక్షులు మిల్లుబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా శ్రీ చింతనేని ప్రభాకర్ గారికి ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు ప్రజా సంక్షేమం పట్ల ప్రజల యొక్క అవసరాల పట్ల కనిపెట్టుకుని ఉంటున్నారో ఒక్కసారి పెద్ద మనసు చేసుకోమని గ్రామస్తులందరూ కూడా కోరుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని ఓట్లుగా అవసరమైనప్పుడు ఓట్లుగా వాడుకుంటాం తప్ప ఊళ్ళో ఊరు పుట్టి నేళ్ళయింది. మీ ఊర్లో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎవడో ఇంట్లో అక్కడో ఎక్కడో పెట్టుకునే పరిస్థితి ఉంది. మన ప్రభుత్వంలో కొట్లాట్ల మధ్య, గొడవల మధ్య, పూనకాల మధ్య, గణాసారుల మధ్య మరి దీన్ని పోలీసులను పెట్టి నేను దగ్గరుండి నేను శంకుస్థాపన చేస్తానంటే వీళ్ళేదో పూజలు చేస్తున్నారంటే క్షుద్ర పూజలు మీరు చేయడానికి లేదని చింతయ్య కూడా నాకు అడ్డుపడ్డాడు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐఓ బి ప్రభాకర్ రావు తెలిపారు. బుధవారం నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని మొత్తం 100 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 72,302 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు.
వీరిలో 35,527 మంది ప్రథమ సంవత్సరం, 36,775 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారని ప్రభాకర్ రావు తెలిపారు. సజెషన్ చేయండి, ఎవరైనా రూమ్ అయితే బాగుంటుందేమో అడిగి చూడకపోయా రంగులు ఏదో అని అది మీకు అనవసరం లేదు. మిగతా లేకపోతే అడగండి, చీకటిగా ఉంటే డెఫినెట్గా అడగండి. ఎవరైనా చీకటిగా ఉండే లైట్ పెట్టారు మా కాలేజీ తర్వాత లైట్ అని మిగిలిపోయారు. ఎక్కడ ఇస్తాడు సిఎస్ ఈసారి కూడా బాగా లైట్ ఆరోగ్యంగా సమస్య కానీ ఏంటి దాన్ని ముందు రోజే అంటే ఈ రోజే చూసుకొని రేపటికి ప్లాన్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే లేట్ కమర్స్ కూడా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. 9 గంటల ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు 9 గంటల 5 నిమిషాల వరకే అలౌ చేస్తారు, 6వ నిమిషానికి స్టూడెంట్ అలౌ చేయబడరు. దయచేసి దీన్ని కూడా విద్యార్థులు తల్లిదండ్రులు గమనంలో తీసుకోవాలి. అలాగే ఎవరో వస్తారు ఏదో చేస్తారని చాలామంది అక్కడేదో జరిగిపోతుంది ఇక్కడో జరిగిపోతుంది ఆ రూమర్స్ నమ్మొద్దు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్, హై పవర్ కమిటీ, డిఈసి అలాగే బోర్డ్ అబ్జర్వర్స్ ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటారు. సీసీ కెమెరా నిఘాలోనే ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి కష్టపడి చదవటమే విద్యార్థుల విజయానికి ఒక మెట్టు అవుతుందన్నట్ల వేరేదేం కాదు. అలాగే జిల్లాలో అవసరమైతే హై పవర్ కమిటీలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్జేడీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, డిఈఓ గారు, అలాగే సీనియర్ మెంబర్ ప్రిన్సిపాల్ కూడా హై పవర్ కమిటీ మెంబర్స్గా ఉన్నారు. ఏ క్షణమైనా ఎప్పుడైనా సరే ఎవరైనా విజిట్ చేయవచ్చు. సెంట్రల్లో 144 సెక్షన్ తప్పనిసరిగా అమలవుతుంది. అలా ప్రజలు కూడా ఒకటి మనవి చేయదలుచుకున్నాను, ఎగ్జామినేషన్ సెంటర్ జరిగేటప్పుడు ఎవరు బయట కూడా గుమ్మికొట్టడం కానీ మాట్లాడటం కానీ చేయకూడదు. అటువంటిది ఏమైనా ఉంటే వెంటనే మా నోటీస్కి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్ తీసుకొస్తారు. అది జరగకుండా ఉండాలని ప్రజలు కూడా మనవి చేస్తున్నాం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖలో పనిచేస్తున్న బహుళ ప్రయోజన విస్తరణాధికారులు స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు ప్రభుత్వ పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పి ఆదినారాయణ, టి ప్రవీణ్, పి సూర్యనారాయణ, టి సూర్యనారాయణ, కెఎస్ రవికుమార్, బి సురేష్ బాబు, కె వంశీ తదితరులు పాల్గొన్నారు. బాధపడుతున్నామంటే ఒక రైతుకి కూలి పనికి వెళ్తే 500 ఇస్తాం, కానీ మాకు 400 రూపాయలతోటి మేము రోజు కూలికి మాకు ఎలాంటి మా సర్వీస్కి ఎలాంటి బెనిఫిట్ లేకుండా మేము పనిచేస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని మాకు సరైన న్యాయం జరిగే వరకు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అందరినీ వేడుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే మా గురించి స్పందించాలని, మాతో చర్చలు జరిపి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం స్పందించే వరకు కూడా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం, ఎంతవరకైనా వెళ్తాం. అవసరమైతే మా ఉద్యోగాలు తీసేస్తే తీసేయండి, అంతేగాని మాకు న్యాయం చేయండి. ఇలాంటి ఏ బెనిఫిట్ లేని ఈ క్రియేటివ్ పోస్ట్ అనేది మాకు వద్దని ముక్తగండంతో రాష్ట్రం మొత్తం 5,000 మంది ఎంపీఓలు అగ్రికల్చర్లో, అలాగే మాకు బతుకోవడానికి వచ్చిన హార్టికల్చర్ ఎంపీఓలు, అలాగే ఎస్ఎస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఎంపీఓలు, అలాగే
వెటర్నరీ డిపార్ట్మెంట్లో చేసిన ఎంపీఓలు కూడా మద్దతు వచ్చింది. అన్ని సంఘాలని కూడా కలుపుకుని ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మాకు మా అందరిది ఒకటే జీవో, కానీ ఈ జీవోలో ఈ అవకతవకలు సరిచేసి మాకు శాంక్షన్ పోస్ట్గా ఇప్పించి మాకు న్యాయం చేయాలని రాష్ట్రం తరఫున మొత్తం అందరి ఎంపీఓల తరఫున కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి రైతులు లాభపడే విధంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో మాదాల ప్రసాద్ ఏర్పాటు చేసిన డ్రోన్ పిచికారీ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముసునూరి అరుణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీ 10 పెట్టుకుంటాను నేను, అందరూ వస్తారు కదా వచ్చి చూసా. వరంగల్లో ఉంటే ఇక్కడ ఒకసారి స్ప్రే చేసి ఎన్ని లక్షలు ఇది అక్కడే ల్యాండ్ అవుతుంది సార్. ఓకే 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 సుమారు 9 నుంచి 10 లక్షల రూపాయలు వ్యయం. అది సక్సెస్ అయితే పర్వాలేదు, కానీ 9-10 వేలు కూడా మరి ఎవరో కూడా అట్లా కొనరు ఉపయోగపడకపోతే. మరి అలాంటి సాహసం చేసినటువంటి ప్రసాద్ని, ప్రత్యేకంగా దాన్ని ప్రవహిస్తున్నటువంటి మన నాన్నగారిని నేను అభినందిస్తున్నాను. తప్పనిసరిగా మరి ఈ రోజు నుంచి ఎన్నికలు కూడా వచ్చింది నుంచి, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎవరైతే రైతాంగం చేస్తుందో ఎక్స్పెరిమెంట్స్ కూడా మరి పేమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ బిల్స్ని కూడా జాగ్రత్త చేసి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇవన్నీ కూడా వీడియో ద్వారా చూపించి ఆడియో ద్వారా మనం దీని మీద మాట్లాడి తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క సహాయం కూడా వచ్చే విధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి వాళ్ళందరూ కూడా కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మరి అన్ని విధాలుగా కూడా మీరు రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నన్ను కూడా మీలో భాగస్వాములు చేసినందుకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతాంగ సోదరులకు, మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.